ప్లీజ్ ప్లీజ్ ఇక నుంచి నోరు అదుపులో పెట్టేసుకుంటా. అసలేం మాట్లాడను, నీ కాళ్ళు పట్టుకుంటా. ప్లీజ్ నన్ను మాట్లాడనిస్తావా? ఏంటబ్బాయి అంతగా బతిమాలేసుకుంటున్నావు? ఎవరి కాళ్ళెట్టేసుకుంటావు ఏంటి? ఏం లేదమ్మా, ఓ సినిమాలో ఛాన్స్ వచ్చేలాగుంది, డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాలే. నీకెవరిచ్చేస్తున్నారు ఛాన్స్? సేమ్ నీలాగే ఒక ఆయన వాళ్ళ అత్తను బతిమలాడుకుంటున్నాడు, కానీ ఆవిడ అస్సలు తగ్గేదేలే అని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఆ కథ ఏంటో ఓసారి చూద్దాం పదండి. భార్యాభర్తలు అన్న తర్వాత వారి మధ్య సవాలక్ష జరుగుతుంటాయి, గొడవలుంటాయి, సర్దుకుపోవడాలు ఉంటాయి. కాకపోతే ఓ భార్య తన భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె ఫిర్యాదుతో భార్యాభర్తలని కౌన్సిలింగ్కి పిలిపించారు పోలీసులు. ఆ టైంలో ఆ వ్యక్తి అత్తకాలపై పడ్డాడు. భార్యను తన ఇంటికి పంపాలని అడుక్కున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో ఈ ఘటన జరిగింది. మధుర జిల్లాకు చెందిన వ్యక్తికి గోండా జిల్లాలోని గ్రామానికి చెందిన మహిళతో 9 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి 3 పిల్లలున్నారు. ఆ వ్యక్తి భార్యను వేధిస్తూ ఉండటంతో ఆమె పుట్టింటికెళ్లిపోయింది. భర్త దాడి, మానసిక వేధింపులపై గతంలో మహిళ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నెల 15న కౌన్సిలింగ్ కోసం ఇరు వర్గాల్ని పోలీసులు పిలిచారు. భార్యతో కలిసి జీవిస్తానని పోలీస్ అధికారికి అతడు హామీ ఇచ్చాడు. మరోసారి కౌన్సిలింగ్కి రావాలని పోలీసులు చెప్పారు. కౌన్సిలింగ్ తర్వాత పోలీస్ స్టేషన్ బయట భార్యను తన ఇంటికి పంపాలని అత్తను ఆ వ్యక్తి వేడుకున్నాడు. ఆమె కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. కాని అత్త మాత్రం ఒప్పుకోలేదు. ఆమె కాళ్లు ఎంతకీ విడిచిపెట్టకపోవటంతో చివరకు పోలీసులు జోక్యం చేసుకుని విడిపించాల్సొచ్చింది. అత్తమామలే తన భార్యను రెచ్చగొడుతున్నారని అతడు ఆరోపించాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.